హాయ్ ఫ్రెండ్స్ అందరికి. లాస్ట్ వీడియోలో చెప్పినట్లయితే ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంక పెళ్ళికి రెడీ అయిపోయేసి లోకేష్ మామూలు కార్‌లో అయితే ఎళ్ళాననమాట నేనైతే. ఇలా మన వాయిస్ తయారవ్వడానికి కారణం ఏమంటే మంచనమాట. ఇంక ఊర్లో ఎక్కువ మంచు ఉండడం వల్ల కోల్డ్, కాఫ్ అయితే పట్టేసింది నాకు ఫుల్‌గా. ఇంక సరే అని చెప్పేసి ఇంక నేనైతే గిఫ్ట్ బెంగుళూరు నుంచినే తెచ్చినాను. ఇంక మా అమ్మోళ్ళైతే ఇంటికాడ తీసుకొచ్చినారనమాట. ఇంక అవైతే ప్యాక్ చేపించడానికి ఫస్ట్ అయితే ఫ్యాన్సీ స్టోర్‌కెళ్ళిపోయినాం పలమనేరులో. ఇలా పెద్దదానికేమో రూ. 50, చిన్న గిఫ్ట్‌కేమో రూ. 30 తీసుకున్నారనమాట ప్యాకింగ్ చేయడానికి. ఇంక సరే అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నేరుగా మ్యారేజ్ దగ్గరికైతే వచ్చేసినామనమాట. ఎక్కడో కాదు శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర పక్కలోనే అనమాట పలనేరుకి ఎంట్రన్స్ లోనే. అలా అక్కడి నుంచి లోపలికైతే ఎంటర్ అయినామా. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగుందో లొకేషన్ మొత్తం లోపలికి ఎంటర్ అయ్యే దారి మొత్తము. ఇంక సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఎంటర్ అయ్యి లోపలికైతే వెళ్ళినామా. ఇంక అక్కడైతే జనాలు ఫుల్‌గా ఉన్నారనమాట రిసెప్షన్ దగ్గర ఫోటోలు గాని తీసుకుంటా. ఇక్కడే వెయిట్ చేసి టైం ఎందుకు వేస్ట్ చేసేది అని చెప్పేసి ఇంక వీళ్ళందరూ ఫోటోలు దిగేలోపు మనం వెళ్ళి తినేసి వచ్చేద్దాం అని చెప్పి ఫస్ట్ తినడానికైతే వెళ్ళిపోయినాం అనమాట. నేను, రాజన్న, మామ అందరము. ఇంక వెళ్ళగానే ఇక్కడైతే చూడండి ప్లేట్లు కొత్తగా మామూలు ప్లాస్టిక్ ప్లేట్ కాకుండా చెక్క ప్లేట్లు అయితే పెట్టినారనమాట. ఇలా ఫస్ట్ పాయసంతో స్టార్ట్ చేసి ఇంక నెక్స్ట్ అయితే బాద్షా అనమాట. ఇంక దాని తర్వాత అయితే పకోడా, ఆనియన్ పకోడా అయితే వేసినారు. ఇంక ఇది స్పెషల్ గా ఇక్కడ ఏముంది అని చూస్తే ఇక్కడ వడ ఉంది. ఆ వడ తర్వాత ఇంకో స్పెషల్ అనమాట. ఇంతవరకు నేను ఏ పెళ్లిలో అట్లా చూడలేదనమాట. రాగి బాల్ పెట్టినా అనమాట స్పెషల్ గా అయితే ఇక్కడ. యాక్చువల్ గా ఫుడ్ తినడానికి అయితే 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ లోపల హాల్లో ఉంటది, బయట ఉంటది అనమాట. ఇంక మేమైతే లోపల హాల్లో వెళ్ళినాము. ఇంకా పిల్లలందరూ ఉన్నారని చెప్పేసి ఇంకా అలా రాగి బాల్ వేసుకునేసి ఇంకా దాని జతకైతే ఇది చేసిన అనమాట. కందగింజలు చారు అది కానీ సూపర్ గా ఉండింది. దాంట్లో కాంబినేషన్ అయితే పక్కలోనే 2 టైప్స్ ఆఫ్ రైస్ చేసినారు అనుకో. దాన్ని వేసుకోవడానికి ప్లేస్ లేదని చెప్పి ఇంక నేనైతే జరుపుకునేసి రైస్ అయితే పెట్టినేసిన అనమాట. ఇంకా ఆ పక్క కొన్ని రైస్లు అయితే ఉన్నాయి. ఇంక ఇది ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే వచ్చేసుకుంటాను అనమాట. ఇక్కడ కనిపిస్తున్న రైస్ లకైతే కాంబినేషన్ కుర్మా చేసిన అనమాట. ఇది కానీ పర్లేదు బానే ఉంది. ఇంకా పెండింగ్ అయితే ఈ రైస్ అనమాట. ఇంక సరే అని చెప్పి ఫస్ట్ వేసుకొని తినేసి వచ్చేద్దాం అని చెప్పేసి ఇంక నేను రాజన్న అయితే నేర్పు తినడానికి అయితే ఆ పక్క వెళ్ళిపోయినాం అనమాట. ఫుడ్ విషయానికి వస్తే ఎక్కడ కానీ టేస్ట్ లో కానీ క్వాంటిటీలో కానీ తక్కువ లేదనమాట. ఎంత కావాలో అంత వేసుకొని అయితే తినొచ్చు. ఇంక సెకండ్ టైం అప్పుడే రైస్ చూపించా కదా, అది కానీ వేసుకొచ్చి అయితే తినేసినాం నేను, రాజన్న. ఇంక తినడం అయితే కంప్లీట్ అయింది కానీ ఇంకా ఫోటో తీద్దామని చెప్పేసి నేరుగా అక్కడికైతే వెళ్ళిపోయినాం రిసెప్షన్ జరిగే దగ్గరికి. మేము వెళ్ళేసరికి జనాలు పర్లేదు అనుకో, అప్పుడే కన్నా కొద్దిగా తక్కువ మంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ టైం 10:30 వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఆల్ రిసెప్షన్ అనమాట. ముహూర్తంకి ఎవరు ఉండరు, అది అందరికీ తెలిసిన మ్యాటర్. ఏమన్నా ఉంటే పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపున కొంతమంది ఉంటారు అనమాట ముహూర్తంకి. ఇంక నేను వీడియో తీస్తానని చెప్పేసి ఇంక మా బాబాయ్ అయితే అక్కడికి వెళ్ళి నిలబడుకున్నాను ఫోటో కోసమని, రమ్మని పిలుస్తున్నాడు. ఇంక సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే మా మామ వాళ్ళు వెళ్ళినారు ఫోటో దిగడానికి. ఇంకా వాళ్ళు దిగేసిన తర్వాత అయితే మేము కానీ వెళ్ళి ఫోటో అయితే తీసుకొచ్చేసినాము. వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా కోల్డ్ కాఫ్ ఎక్కువైందని చెప్పేసి, ఇంక ఇక్కడే నైట్ అంతా ఉంటే ఇంకా కోల్డ్ కాఫ్ ఎక్కువ అవుతుంది మంచిగా అని చెప్పేసి ఇంక నేను టాబ్లెట్స్ కానీ తెచ్చుకున్నాను. ఇంక తినేసి టాబ్లెట్స్ వేసుకొని ఇక్కడ ఫోటో తీసుకొని నేరుగా ఇంటికి అయితే బయలుదేరేసినాం అనమాట మా మామూలు మేమందరూ. ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ ఆల్ మన వీడియోలు అయితే డైలీ వస్తాయి అనమాట. ఎందుకంటే కొత్త ఫోన్ కొన్నాను. ఇంకా కొత్త ఫోన్ వీడియో కానీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.